నీలాంజన్ ఫౌండేషన్ తరఫున చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 161 కోట్లు చంద్రబాబు గారు మనకి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం రాగానే మళ్ళా దాన్ని 190 పైన చేస్తారని చెప్పడం జరిగింది. మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వినుకొండ నీటి అద్దడి తీరుతుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అలాగే మా శివశక్తి ఫౌండేషన్ తరఫున నిరంతరం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మేము గెలిచినా ఓడిపోయినా జరుగుతానే ఉన్నాయి కార్యక్రమాలు. కళ్ళజోడు పంపిణీ కానీ, శుక్లాల ఆపరేషన్ కానీ, అలాగే స్కాలర్షిప్స్ కానీ ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా జరుగుతాయి, ముందు కూడా జరుగుతాయని సభాముఖంగా తెలియజేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి బాగా కలిసి వచ్చింది. గతంలో కూడా కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడే మనకి వాటర్ స్కీమ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ప్రజలకి చాలా మంచి జరుగుతుంది. రాబోయే 10 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా అభివృద్ధిలో మన రాష్ట్రం అగ్రగామి ఉంటుందని మనస్ఫూర్తిగా భావిస్తూ అందరికి వచ్చిన అందరు కూడా శివశక్తి ఫౌండేషన్ ద్వారా అంటే మేము కూడా ప్లాన్ చేసుకుంటున్నామండి. అంటే స్కిల్ డెవలప్మెంట్ కానీ, అదే కోచింగ్ అలాంటి పెట్టాలని చెప్పి ఫౌండేషన్ తరఫున ఆల్రెడీ అనుకున్నాము. దాన్ని అమల్లోకి తీసుకొస్తాము. ముందు ఫౌండేషన్ తరఫున విద్యార్థులకి ఎప్పుడు అండగా ఉంటుంది, రెడీగా ఉంటుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, స్కాలర్షిప్స్ మొదటి ప్రయారిటీ పెట్టుకుంటారు ఆంజనేయులు గారు కానీ, నేను కానీ. తర్వాత మనకి నీటి సమస్య మీద దృష్టి పెడతాము. ఆ తర్వాత ఆరోగ్యం, మీకు తెలుసు, కళ్ళజోళ్ళు కానీ, మరి శుక్లాల ఆపరేషన్ కానీ, వీటన్నిటిలో కూడా ఖచ్చితంగా శివశక్తి ఫౌండేషన్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుందని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. శివశక్తి ఫౌండేషన్ ద్వారా మేనేజింగ్ డైరెక్టర్ లీలావతి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషం. అది మంచినీళ్ళ కోసం ఈరోజు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం. ఈరోజు 27 సంవత్సరాల నుండి శివశక్తి ఫౌండేషన్ ద్వారా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అభినందనీయం. మరి ఇప్పటి నుండి లీలావతి గారు చెప్పినట్టు IAS IPS చదివే వాళ్ళు ఉన్నారు. పల్నాడు జిల్లా నుండి SC STల్ని, బీసీల్లో నిరుపేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు IAS IPS ప్రిపేర్ అవుతూ చాలా అవస్థలు పడుతున్నారు, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి ప్రత్యేక చేయూతనివ్వాలని చెప్పేసి మరి ఇస్తానని చెప్పేసి లీలావతి గారు చెప్పడం ఎంతో అభినందనీయం. అలాగే ఇల్లు లేనటువంటి ఎస్టీలు, చెంచులు, యానాదులు అలాంటి వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంటది. అలాంటి వాళ్ళకి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు టేకప్ చేయాలి శివశక్తి ఫౌండేషన్ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. రెండోది, తెలుగుదేశం పార్టీ ద్వారా ఈరోజు ఇంకో చలివేంద్రం ఓపెన్ చేపిస్తున్నాము. తెలుగుదేశం పార్టీ ద్వారా ఇక్కడ శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఓపెన్ చేశారు. భవిష్యత్తులో ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయి. నాకు అప్పచెప్పిన బాధ్యత, ప్రజలు ఎన్నికలకు ముందు జీవి ఆంజనేయులు గెలిస్తే వాటర్ స్కీమ్ పూర్తి చేస్తాడనే నమ్మకంతో గెలిపించారు. 161 కోటి, అవసరమైతే 190 కోట్లైనా తీసుకొచ్చి, ఎంత అవసరమైతే అంత నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా రానున్న 3 సంవత్సరాల్లో వాటర్ స్కీమ్ మొత్తం డోర్ టు మొత్తం పూర్తి చేస్తాము. పెద్ద స్కీము, ఈ పెద్ద స్కీమ్ అంతా పూర్తి చేసి ఇంటింటికి ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్రామ సీమలకు కూడా ఈ 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే ట్యాపు గ్రామ సీమలన్నిటికీ కూడా పల్నాడు వాటర్ నీటి పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకు అండదండగా ఉంటాం. ప్రజా సమస్యల పరిష్కారమే మా ఎజెండా. మన రామలింగేశ్వర స్వామి గుడి మీదకి ఘాట్ రోడ్డు ఈ వారంలో పనులు మొదలు పెడుతున్నాం. చకచక పూర్తి చేస్తాం. బీటీ రోడ్డు అయిపోయేదాకా వదిలిపెట్టాం. ముందు ఘాట్ రోడ్డు పూర్తి చేస్తాం, బీటీ రోడ్డు వేస్తాం, రామలింగేశ్వర స్వామి గుడి కమిటీ తోటి రామలింగేశ్వర స్వామి గుడి పూర్తి చేస్తాం. మెట్లు, కాలిదారి మెట్లు దారి కూడా తొందరలోనే పూర్తి అవుతుందని సందర్భంగా తెలియజేస్తూ దానికి మేము అందరం బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ, ఎన్డీఏ, జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఎప్పుడు ఐక్యతతో ముందుకు పోతుంది, ఎన్నో విజయాలు సాధిస్తుంది, అభివృద్ధి సాధిస్తామని తెలియజేస్తూ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.